ఆధునిక యుగంలో టెక్నాలజీ అత్యంత వేగంగా పెరుగుతోంది. ఈ క్రమంలో నేరుగా మనిషి మెదడు, కంప్యూటర్ల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పరచటమే లక్ష్యంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. టెస్లా దిగ్గజం ఎలాన్ మస్క్ సహ వ్యవస్థాపకుడిగా 2016లో స్థాపించిన న్యూరో టెక్నాలజీ కంపెనీ న్యూరాలింక్ చేపట్టిన కీలకమైన ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యాంశంగా మారింది. మొట్టమొదటిసారిగా ఒక పేషెంట్ మెదడులో న్యూరాలింక్ చిప్ను అమర్చినట్లు ఎలాన్ మస్క్ తెలిపారు. కంప్యూటర్తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకునే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ప్రయోగాలకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ గత ఏడాది మేలో ఆమోదం తెలిపింది. న్యూరాలింక్ చిప్ను ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించారు. ఈ సాధనం అత్యంత సురక్షితమైందని, విశ్వసనీయమైందని వెల్లడైనట్లు ఆ సంస్థ నిపుణులు చెప్పారు. దీని సాయంతో ఒక కోతి పాంగ్ వీడియో గేమ్ను ఆడింది. న్యూరాలింక్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్లో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన N1 అనే చిప్ ఉంటుంది. దానికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకతో పోలిస్తే వాటి మందం 20వ వంతు మాత్రమే. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ N1 సాధనాన్ని అమరుస్తారు. ఈ చిప్పుకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక్క చిప్పులో 3000కు పైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువుగా ప్రవేశపెడతారు. అవి సుతిమెత్తగా ఎటు పడితే అటు వంగేలా ఉంటాయి. ఎలక్ట్రోడ్లు మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్పుకు పంపుతాయి. ఒక చిప్పులో ఎలక్ట్రోడ్లు 1000 న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్పులను ప్రవేశపెట్టొచ్చు. ఇన్స్టాల్ అయ్యాక ఈ BCI మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపటం, అందుకోవటం, ప్రేరేపించడం వంటివి చేస్తోంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గోరిథంలుగా మారుస్తుంది. తరచూ వార్తల్లో ఉండటం వల్ల న్యూరాలింక్ ప్రాజెక్టు గురించి మాత్రమే ఎక్కువగా బయటకి వస్తోంది. కానీ ఈ తరహా ప్రయోగాలు మరికొన్ని కంపెనీలు కూడా చేపడుతున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన సింక్రాన్ అనే సంస్థ 2022 జూలైలోనే యుఎస్కు చెందిన ఓ వ్యక్తికి ఈ తరహా చిప్ని అమర్చింది. అయితే న్యూరాలింక్ తరహాలో తాము పుర్రెకు ఎలాంటి కోత పెట్టలేదని ఆ కంపెనీ వెల్లడించింది.